నమస్కారం. ఇది యాదృచ్ఛికంగా మీకు కనిపించిన వీడియో కాదు. ఈ వీడియో మీకు కనిపించిన క్షణం నుంచే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు మొదలైందని అర్థం. మీనరాశివారు, మీరు ఎక్కువగా మాట్లాడరు, మీ బాధలను బయట చూపించరు, కానీ లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు, ఎన్నో వేదనలు, ఎన్నో మౌన అరుపులు. మీరు ఎవరికీ చెప్పకుండా మౌనంగా భరిస్తున్న ఆ బాధలే ఇప్పుడు మీ విధిని మలుపు తిప్పబోతున్నాయి. ఇది సాధారణ జ్యోతిష్య వీడియో కాదు. ఇది భయపెట్టే మాట కాదు. ఇది ఊహ కాదు. ఇది ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన ఆస్ట్రాలజీ సత్యం. 2026 జనవరి 1, 2, 3, 4 ఈ 4 తేదీలు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని టర్నింగ్ పాయింట్గా మారబోతున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పబోయే బి అక్షరంతో ఉన్న వ్యక్తి పాత్ర మీరు ఊహించని విధంగా మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఎక్కడైనా అడ్డంగా కూర్చోకుండా ఒక ప్రశాంతమైన చోట కూర్చుని మనస్సు స్థిరంగా పెట్టుకుని వినండి. ఎందుకంటే ఇది వినే ప్రతి మాట మీ జీవితానికి సంబంధించినదే. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని ఇంకెందరికో చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఒక్క షేర్ ఒకరి జీవితాన్ని మార్చే అవకాశమవుతుంది. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు చాలా లోతైనవి, చాలా కీలకమైనవి. దయచేసి వీడియోని స్కిప్ చెయ్యకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయాలు చివర్లో ఉంటాయి. ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఇది మీనరాశివారి విధి కథ. మీనరాశివారికి ఎందుకు మౌనంగా విధి మార్పు జరుగుతుంది? మీనరాశివారు ఎప్పుడూ గొప్పగా మాట్లాడరు, తమ బాధలను ప్రపంచానికి చెప్పరు. ఇతరుల ముందు నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం అనేక ప్రశ్నలు, అనేక వేదనలు దాచుకుంటారు. ఈ మౌనం సాధారణ మౌనం కాదు, ఇది కర్మ మౌనం. ఇది విధి సిద్ధమవుతున్న మౌనం. జ్యోతిష్య శాస్త్రంలో మీనరాశి అనేది అంతిమ రాశి, అన్ని రాసుల అనుభవాలను మోసుకుంటూ వచ్చే రాశి. అందుకే మీనరాశివారు జీవితంలో ఎక్కువ బాధలు అనుభవిస్తారు, కాని అదే సమయంలో వారికి వచ్చే మార్పులు కూడా మౌనంగానే వస్తాయి. పెద్ద శబ్దం లేకుండా, పెద్ద ప్రకటన లేకుండా లోపల నుంచే విధి మారుతుంది. మీరు గమనిస్తే మీ జీవితంలో పెద్ద సంఘటనలు జరిగే ముందు ఒక విచిత్రమైన నిశ్శబ్దం వస్తుంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు, ఏ పని మీద ఆసక్తి ఉండదు, మనసు భారంగా ఉంటుంది. ఇది డిప్రెషన్ కాదు, ఇది మార్పుకు ముందు వచ్చే ఆత్మస్థితి. మీనరాశివారికి విధి మార్పు ఎందుకు మౌనంగా జరుగుతుంది అంటే, మీరు బయట చూపించే జీవితం కన్నా లోపల జీవించే జీవితం ఎక్కువగా ఉంటుంది. మీ ఆత్మ బలంగా ఉన్నప్పుడే విధి స్పందిస్తుంది. మీరు లోపల ఎంత నిశ్శబ్దంగా ఉంటారో అంత బలంగా మార్పు మొదలవుతుంది. మీ జీవితంలో మీరు అనుభవించిన అన్యాయం, నిర్లక్ష్యం, మోసం ఇవన్నీ ఒకే దిశలో చేరి ఒక నిర్దిష్ట సమయానికి విధిని మేల్కొలిపాయి. ఆ సమయం ఇప్పుడు దగ్గరైంది. అందుకే ఈ మార్పు మౌనంగా జరుగుతోంది, ఎవరూ గమనించకుండా, కానీ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేలా. మీ ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి ఎవరు? ప్రతి మీనరాశి వ్యక్తి ఇంట్లో ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. ఇది అందరికీ కనిపించదు, కానీ మీనరాశివారు మాత్రం ఆ శక్తిని అనుభూతి చెందుతారు. అది భయం కాదు, అది శాంతి కూడా కాదు, అదొక విచిత్రమైన ఉనికి. ఈ శక్తి మీ పూర్వజన్మలతో సంబంధం కలిగి ఉంటుంది. మీరు గత జన్మలో చేసిన ఒక మంచి పని, ఒక త్యాగం, ఒక సహాయం ఇప్పుడు శక్తిగా మారి మీ చుట్టూ ఉంది. ముఖ్యంగా మీ ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇల్లు అనేది మీ ఆత్మకు ఆశ్రయం. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అకారణంగా మనసు ప్రశాంతంగా మారిన సందర్భాలుంటాయి. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చి వెంటనే హృదయం తేలికగా అనిపిస్తుంది. ఇది మీ ఇంట్లో ఉన్న ఆ శక్తి ప్రభావం. ఆ శక్తి ఎవరంటే దేవుడు కాదు, దేవత కాదు, భూతం కాదు. అది మీ అదృష్టానికి సంబంధించిన రక్షణ శక్తి. మీ జీవితంలో మీరు పూర్తిగా కూలిపోకుండా ఆపిన శక్తి అదే. ఎన్నిసార్లు మీ జీవితం చెడుమలుపు తిరగబోతోందో అన్నిసార్లు మిమ్మల్ని కాపాడిన శక్తి అదే. ఇప్పుడు అదే శక్తి చలనం పొందింది.
ఎందుకంటే మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు రాబోతోంది. ఆ మార్పు సమయంలో మీరు భయపడకుండా, తప్పుదారి పట్టకుండా ఉండేందుకు ఈ శక్తి మరింత చురుకుగా పనిచేస్తోంది. మీ ఇంట్లోనే ఆ శక్తి ఎందుకుంది? ప్రపంచంలో చాలామంది ఉంటారు, కానీ ఆ శక్తి ఎందుకు మీ ఇంట్లోనే ఉంది అనే ప్రశ్న చాలా ముఖ్యం. దీనికి సమాధానం మీ ఆత్మ ప్రయాణంలో ఉంది. మీరు జీవితంలో ఎప్పుడూ ఇతరులకు హాని చేయలేదు. మీ బాధని కూడా ఎవరికీ భారం చేయలేదు. మీకు అన్యాయం చేసిన వారిని కూడా మీరు మనస్ఫూర్తిగా ద్వేషించలేదు. ఈ గుణాలే మీ ఇంటిని శక్తి కేంద్రంగా మార్చాయి. ఇల్లు అనేది గోడలు మాత్రమే కాదు, అది మనస్సుల సమాహారం. మీ ఇంట్లో మీరు ఎంత బాధపడ్డారో అంతే మీరు దేవుణ్ణి కూడా గుర్తుచేసుకున్నారు. ఆ ప్రార్థనలు గాలిలో కలిసిపోకుండా శక్తిగా మారాయి. ఆ శక్తి మీ ఇంట్లో ఉండటానికి మరో కారణముంది. త్వరలో మీ ఇంట్లో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతోంది. ఆ సంఘటన మీ జీవిత దిశను మార్చేంత బలంగా ఉంటుంది. అందుకే ఆ శక్తి ముందుగానే అక్కడ ఉంది. మీరు గమనించండి, ఇటీవలి కాలంలో మీ ఇంట్లో కొన్ని చిన్న మార్పులు జరిగి ఉండవచ్చు. పాత వస్తువులు పగడం, అకారణంగా శుభ్రం చేయాలనిపించడం, దీపం వైపు ఎక్కువగా చూడాలనిపించడం, ఇవన్నీ సంకేతాలు మాత్రమే. ఈ శక్తి భవిష్యత్తులో మీకు వచ్చే శుభాన్ని ముందుగా సిద్ధం చేస్తోంది. మీ ఇంటిని, మీ మనస్సును, మీ ఆత్మను ఆ మార్పుకు అనుగుణంగా మారుస్తోంది. బి అక్షరంతో ఉన్న వ్యక్తి పాత్ర. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు లేదా త్వరలో ప్రవేశించబోతున్నాడు. అతని పేరు, ఊరు లేదా సంబంధంలో బి అనే అక్షరం ఉంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది విధి సూచన. ఆ వ్యక్తి గొప్పవాడు కావాల్సిన అవసరం లేదు, ధనవంతుడు కావాల్సిన అవసరం లేదు. కాని అతని మాటల్లో ఒక నిజం ఉంటుంది. అతను చెప్పే ఒక వాక్యం మీ మనస్సును కుదిపేస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి ముందు మీ మనస్సు పూర్తిగా అలసిపోతుంది. ఇక ఏమీ జరగదు అనుకునే స్థితికి మీరు వస్తారు. అప్పుడు ఈ వ్యక్తి ప్రవేశం జరుగుతుంది. ఆ వ్యక్తి మీకు ఉపదేశం చేయడు, మార్గనిర్దేశం కూడా చేయడు. కాని అతని మాటలు మీ లోపల దాగి ఉన్న ధైర్యాన్ని మేల్కొలుపుతాయి. మీరు చాలా కాలంగా తీసుకోలేని ఒక నిర్ణయాన్ని తీసుకునే స్థితికి వస్తారు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఉండటానికి ఎక్కువ కాలం అవసరం లేదు. కొన్ని రోజులు లేదా కొన్ని సంభాషణలే సరిపోతాయి. కాని అతని ప్రభావం మాత్రం జీవితాంతం ఉంటుంది. ఆ వ్యక్తి గతం మీ జీవితానికి ఉన్న లింక్. ఆ బి అక్షరంతో ఉన్న వ్యక్తి గతం మీ గతంతో అనుసంధానమై ఉంటుంది. మీ ఇద్దరి జీవితాల్లో ఒకే రకమైన బాధ, ఒకే రకమైన నష్టం, ఒకే రకమైన పోరాటం ఉంటుంది. అందుకే అతను మీ మనస్సును అర్థం చేసుకోగలడు. మీరు చెప్పకుండానే మీ లోపల ఉన్న బాధను గ్రహించగలడు. ఈ అనుబంధం మాటలతో కాదు, అనుభూతితో ఉంటుంది. మీ గతంలో మీరు కోల్పోయిన ఒక అవకాశం, ఒక సంబంధం, ఒక కల ఇప్పుడు ఈ వ్యక్తి మాటల ద్వారా మళ్లీ మీ ముందుకు వస్తుంది. కానీ ఈసారి మీరు బలహీనంగా ఉండరు, మీరు సిద్ధంగా ఉంటారు. ఈ వ్యక్తి గతంలో చేసిన ఒక తప్పు మీరు చేయబోయే తప్పును అడ్డుకుంటుంది. అతని అనుభవం మీకు హెచ్చరికగా మారుతుంది. ఇది విధి రూపొందించిన లింక్. మీ జీవితంలో మీరు ఇప్పటివరకు ఎందుకు ఇన్ని పరీక్షలు ఎదుర్కొన్నారు అనే ప్రశ్నకు ఈ వ్యక్తి ద్వారా సమాధానం లభిస్తుంది. మీరు అనుభవించిన ప్రతి బాధ ఒక కారణంతోనే వచ్చిందని అర్థమవుతుంది. ఆ అవగాహన వచ్చిన క్షణం నుంచే మీ జీవితం మలుపు తిరుగుతుంది. బయట పరిస్థితులు మారకపోయినా లోపల మీరు మారిపోతారు. అదే నిజమైన విధి మార్పు. మీ ఇంట్లో అడుగుపెట్టబోయే కొత్త వ్యక్తి. మీ జీవితంలో మార్పులు ఎప్పుడూ శబ్దంతో రావు. ముఖ్యంగా మీనరాశివారికి మార్పులు తలుపు తట్టవు, నిశ్శబ్దంగా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇప్పుడు మీ ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి కూడా అలానే వస్తాడు. మీరు ఊహించని సమయానికి, మీరు సిద్ధంగా లేని క్షణంలో ఒక సాధారణ కారణంతో మీ ఇంట్లోకి వస్తాడు. ఈ వ్యక్తి రావడం వెనక పెద్ద ఉద్దేశం ఉంటుంది. కాని ఆ ఉద్దేశం అతనికే తెలియదు. అతను తన అవసరం కోసం, తన పని కోసం, తన పరిస్థితి వల్ల వస్తాడు. కాని అతని అడుగు మీ ఇంట్లో పడిన క్షణం నుంచి మీ జీవితంలో కనిపించని కదలిక మొదలవుతుంది. మీనరాశివారు చాలా సున్నితమైన మనస్సు కలవారు. ఎవరైనా ఇంట్లోకి వస్తే వారి మనస్సు వెంటనే స్పందిస్తుంది. ఆ స్పందనలో ఏదో ఒక తేడా అనిపిస్తుంది. అదే ఈ వ్యక్తి విషయంలో కూడా జరుగుతుంది. అతను కూర్చున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ మీకొక విచిత్రమైన భావన కలుగుతుంది. ఈ వ్యక్తి మీ ఇంట్లోకి రావడం మీ గతంతో ముడిపడి ఉంటుంది. మీరు గతంలో చేసిన ఒక సాయం, ఒక త్యాగం, ఒక మంచి పని ఇప్పుడు తిరిగి మీ దగ్గరకు వస్తోంది. కానీ అది డబ్బుగా కాదు, బహుమతిగా కాదు, ఒక మనిషి రూపంలో వస్తోంది. ఈ వ్యక్తి మీ ఇంట్లో ఎక్కువసేపు ఉండకపోవచ్చు. కానీ అతను ఉన్నంతసేపు మీ ఇంట్లో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది.
మీరు గమనిస్తే అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ వాతావరణం కొంతసేపు అలాగే ఉంటుంది. ఇది సాధారణ విషయం కాదు, ఇది విధి పని. ఆ వ్యక్తి చెప్పే విషయం ఎందుకు షాకిస్తుంది? ఆ వ్యక్తి పెద్దగా మాట్లాడడు, అతను ఉపన్యాసాలివ్వడు, కాని అతను చెప్పే ఒక చిన్న విషయం మీ మనస్సును పూర్తిగా కుదిపేస్తుంది. మీరు ఎప్పుడూ ఎవరికీ చెప్పని విషయం, మీరు ఎప్పుడూ బయటకు తీసుకురాని బాధ అతని మాటల్లో అనుకోకుండా బయటపడుతుంది. అతను చెప్పే విషయం మీ గురించి కావచ్చు, మీ కుటుంబం గురించి కావచ్చు, మీ భవిష్యత్తు గురించి కావచ్చు, కాని అది మీకు షాక్ ఇస్తుంది. ఎందుకంటే ఆ మాట మీరు లోపల ఎన్నోసార్లు అనుకున్న మాటే. మీరు ఆ మాట విన్న క్షణంలో మాట్లాడలేరు, స్పందించలేరు. ఒక నిశ్శబ్దం మీను కప్పేస్తుంది. ఇది భయం కాదు, ఇది అర్థం చేసుకునే క్షణం. మీ జీవితంలో ఎప్పటివరకు ఎందుకు ఇన్ని జరిగాయో ఒక్కసారిగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ షాక్ అనేది నెగటివ్ కాదు, ఇది ఒక మేల్కొలుపు. మీలో నిద్రపోతున్న ఆత్మను లేపే మాట. మీరు ఎప్పటివరకు తప్పించుకుంటూ వచ్చిన నిజం ఈ మాట ద్వారా బయటపడుతుంది. ఆ వ్యక్తి కూడా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అతను చెప్పిన మాట మీపై ఇంత ప్రభావం చూపుతుందని అతనికి తెలియదు. కాని విధి తన పని పూర్తి చేస్తుంది. మాట బయటికి వచ్చేసరికి మార్పు మొదలైపోతుంది. ఈ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు? ప్రతి వ్యక్తి మన జీవితంలోకి ఒక నిర్దిష్ట సమయానికే వస్తాడు. ముందుగా రావాల్సినవాడు ముందే వస్తాడు, ఆలస్యంగా రావాల్సినవాడు ఆలస్యంగానే వస్తాడు. ఇప్పుడు ఈ వ్యక్తి రావడానికి ఇదే సమయం ఎందుకంటే మీరు మానసికంగా పూర్తిగా సిద్ధమయ్యారు. మీరు గతంలో కూడా ఇలాంటి మాటలు వినుండవచ్చు, కాని అప్పుడు అవి మీను మార్చలేకపోయాయి. ఎందుకంటే అప్పుడు మీరు లోపల సిద్ధంగా లేరు. ఇప్పుడు మీరు అలసిపోయారు. పోరాటంతో, నిరీక్షణతో, ఆశతో అలసిపోయారు. అదే సిద్ధత. ఈ వ్యక్తి ఇప్పుడే రావడానికి మరో కారణం ఉంది. 2026 ప్రారంభంలో మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ నిర్ణయం సరైన దిశలో ఉండేందుకు ఈ వ్యక్తి ద్వారా ఒక సంకేతం రావాల్సి ఉంది. విధి ఎప్పుడూ నేరుగా మాట్లాడదు. మనుషుల ద్వారా, సంఘటనల ద్వారా మాత్రమే సూచనలు ఇస్తుంది. ఈ వ్యక్తి కూడా ఒక సూచన మాత్రమే. అతను వచ్చి వెళ్ళిపోతాడు, కాని అతను వచ్చిన సమయం మాత్రం మీ జీవితంలో ముద్రవేస్తుంది. ఈ సమయం దాటిపోయాక మీరు మళ్లీ పాతలానే ఉండలేరు. మీరు మారక తప్పదు. అందుకే అతను ఇప్పుడే వచ్చాడు. ఆ రోజు మీకు కలిగే అంతర్గత సంకేతం. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక అంతర్గత సంకేతం వస్తుంది. అది కల రూపంలో రావచ్చు, అకారణంగా ఒక ఆలోచన రూపంలో రావచ్చు, లేదా ఒక పాట, ఒక మాట, ఒక సంఘటన ద్వారా రావచ్చు. ఈ సంకేతం చాలా స్పష్టంగా ఉంటుంది, కాని దాన్ని అర్థం చేసుకోవడానికి ధైర్యం కావాలి. ఎందుకంటే అది మీను మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకెళ్తుంది. మీరు ఇప్పటివరకు భయపడిన దారిని చూపిస్తుంది. మీనరాశివాళ్ళకి ఈ సంకేతం హృదయంలో బలంగా తగులుతుంది. మీరు దాన్ని నిర్లక్ష్యం చేయలేరు, దాన్ని మరిచిపోలేరు. అది మీలో తిరుగుతూనే ఉంటుంది. ఈ సంకేతం మీకు చెబుతుంది, ఇక మీరు ఆలస్యం చేయకూడదని, ఇక మీరు మీ జీవితాన్ని ఇతరుల ఇష్టాల మీద నడపకూడదని. ఇది ఒక అంతర్గత ఆదేశంలాంటిది. ఈ సంకేతాన్ని మీరు అంగీకరిస్తే మార్పు సులభంగా వస్తుంది. తిరస్కరిస్తే మార్పు బాధతో వస్తుంది. ఎంపిక మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. జనవరి 1 విధి తలుపు తెరుచుకునే రోజు. 2026 జనవరి 1 మీనరాశివారికి సాధారణ రోజు కాదు. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. బయట పెద్దగా ఏమీ మారకపోవచ్చు, కానీ లోపల మాత్రం ఒక తలుపు తెరుచుకుంటుంది. ఈ రోజు మీరు ఉదయం లేచినప్పటినుంచి ఒక తేడా అనిపిస్తుంది. మనసు భారంగా ఉండదు, ఒక విచిత్రమైన స్థిరత్వం ఉంటుంది. మీరు గతం గురించి ఎక్కువగా ఆలోచించరు, భవిష్యత్తు గురించి భయం ఉండదు. ఈ రోజు మీకు ఒక చిన్న అవకాశం కనిపిస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కావచ్చు, లేదా ఒక ఆలోచన రూపంలో రావచ్చు. అది చిన్నదిగా అనిపిస్తుంది, కానీ అదే పెద్ద మార్పుకు మొదటి అడుగు. ఈ రోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే 4 సంవత్సరాల దిశను నిర్ణయిస్తుంది. అందుకే ఈ రోజు మీ మనస్సు చాలా స్పష్టంగా ఉంటుంది. విధి మీను గందరగోళంలోకి నెట్టదు. జనవరి 1 అంటే కొత్త సంవత్సరం మాత్రమే కాదు, మీనరాశివారికి ఇది కొత్త జీవితం ప్రారంభమయ్యే రోజు. మీరు ఇప్పటివరకు మోసుకెళ్లిన భారాన్ని నెమ్మదిగా వదిలే రోజు. విధి తలుపు తెరుచుకున్న రోజు. జనవరి 2 రహస్య విషయం బయటపడే రోజు. జనవరి 2 మీనరాశివారి జీవితంలో ఒక విచిత్రమైన రోజు. ఈ రోజు ఏదో ఒక విషయం బయటపడుతుంది. అది మీ గురించి కావచ్చు, మీ కుటుంబం గురించి కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా అనుమానిస్తున్న ఒక వ్యక్తి గురించి కావచ్చు.
ఈ విషయం బయటపడటం అనేది పెద్ద సంఘటనగా కనిపించకపోవచ్చు, కానీ అది మీ మనసులో చాలా కాలంగా ఉన్న ప్రశ్నకు సమాధానంగా ఉంటుంది. మీరు గతంలో ఎన్నోసార్లు ఏదో తేడా ఉందని అనిపించుకుంది, కానీ ఆధారాలు లేవు, మాటలు లేవు. ఇప్పుడు జనవరి 2న ఆ మౌనమే మాటలుగా మారుతుంది. ఎవరో ఒకరు అనుకోకుండా చెప్పే మాట, ఒక ఫోన్ కాల్, ఒక పాత సందేశం లేదా ఒక చిన్న సంఘటన ద్వారా నిజం బయటపడుతుంది. ఈ నిజం మొదట మీకు బాధ కలిగించవచ్చు, ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి లేదా మీరు ఆశ పెట్టుకున్న పరిస్థితి అంత స్వచ్ఛంగా లేదని అర్థమవుతుంది. కానీ ఈ బాధ ఎక్కువ కాలం ఉండదు, ఎందుకంటే నిజం తెలిసిన క్షణం నుంచే మీ మనసు తేలికపడుతుంది. ఈరోజు బయటపడే రహస్య విషయం మీ జీవితంలో ఒక భారాన్ని తగ్గిస్తుంది. ఇప్పటివరకు మీరు తెలియక మోసుకొచ్చిన అనుమానం, అపోహ లేదా భయం ఈరోజు తొలగిపోతుంది. ఇది విధి చేసిన ఒక శుభకార్యం. జనవరి 2 మీనరాశివారికి నిజాన్ని భరించే శక్తినిస్తుంది. మీరు ఇకపై ఊహలతో జీవించరు, స్పష్టతతో జీవించడం మొదలుపెడతారు. జనవరి 3 నిర్ణయం తీసుకునే రోజు. జనవరి 3 మీనరాశివారి జీవితంలో అత్యంత కీలకమైన రోజు. ఈరోజు మీరొక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఈ నిర్ణయం మీరు ఇతరుల కోసం తీసుకునేది కాదు, కుటుంబం కోసం కాదు, సమాజం కోసం కాదు, మొదటిసారి పూర్తిగా మీకోసం తీసుకునే నిర్ణయం ఇది. అందుకే ఈరోజు మీ మనసులో కొంత గందరగోళం ఉంటుంది. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న విషయం ఈరోజు ముందుకు వస్తుంది. ఉద్యోగం కావచ్చు, సంబంధం కావచ్చు, ఒక ప్రదేశం వదిలిపెట్టడం కావచ్చు, లేదా ఒక కొత్త దారిని ఎంచుకోవడం కావచ్చు. ఏదైనా సరే, ఈరోజు మీరు తప్పించుకోలేరు. ఈరోజు తీసుకునే నిర్ణయం మీకు భయం కలిగించవచ్చు, ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఎప్పుడూ మీకోసం నిలబడలేదు. కాని ఈసారి విధి మీ వెనుక నిలబడుతుంది. మీరు నిర్ణయం తీసుకున్న క్షణం నుంచే మీలో ఒక స్థిరత్వం వస్తుంది. ఇక సందేహం ఉండదు. ఇది తప్పు నిర్ణయమైనా సరే, అది మీ నిర్ణయం కావడం వల్ల మీను బలంగా చేస్తుంది. జనవరి 3 మీనరాశివారికి స్వతంత్రతను నేర్పే రోజు. ఇది జీవితాన్ని కొత్త కోణంలో చూడడం మొదలయ్యే రోజు. జనవరి 4 అదృష్టం మొదలయ్యే రోజు. జనవరి 4 మీనరాశివారి జీవితంలో అదృష్టం మొదలయ్యే రోజు. ఇది ఒక్కసారిగా డబ్బు వచ్చేసే రోజు కాదు, కాని అదృష్టమనేది మీ వైపు తిరిగిందని స్పష్టంగా అర్థమయ్యే రోజు. ఈ రోజు మీరు చేసిన చిన్న ప్రయత్నానికి పెద్ద ఫలితం కనిపిస్తుంది, లేదా మీరు ఆశించని చోట నుంచి సహాయం వస్తుంది. ఈ సహాయం రూపమేడైనా కావచ్చు, కానీ దాని సమయం మీను ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటివరకు మీ జీవితంలో మీరు ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదని అనిపించింది. జనవరి 4 నుంచి ఆ భావన మారుతుంది. మీ శ్రమకు ప్రతిఫలం రావడం మొదలవుతుంది. ఈరోజు మీరొక చిన్న విజయాన్ని పొందవచ్చు. అది పెద్దగా కనిపించకపోయినా మీ మనసులో విశ్వాసాన్ని పెంచుతుంది. ఇకపై మీ జీవితం పూర్తిగా నిరాశలో ఉండదనే నమ్మకం కలుగుతుంది. అదృష్టమనేది ఎప్పుడూ పెద్ద సంఘటనల రూపంలో రావాల్సిన అవసరం లేదు. మీనరాశివారికి అదృష్టమనేది నిశ్శబ్దంగా కానీ స్థిరంగా వస్తుంది. జనవరి 4 అదే ఆరంభం. మీనరాశివారి గత కర్మల ప్రభావం. మీ జీవితంలో ఎందుకు ఇన్ని పరీక్షలు వచ్చాయి అనే ప్రశ్న మీను చాలా కాలంగా వేధించి ఉంటుంది. మీరు తప్పు చేయకపోయినా బాధలు ఎందుకు వచ్చాయో అర్థం కాలేదు. దీనికి సమాధానం మీ గత కర్మల్లో ఉంది. మీనరాశివారు గత జన్మలో ఎక్కువగా ఇతరుల కోసం జీవించిన ఆత్మలు. మీరు చేసిన త్యాగాలు, చేసిన సహాయాలు, చేసిన మౌన సేవలు ఈ జన్మలో మీపై భారంగా మారాయి. ఎందుకంటే మీరు ఇతరుల బాధను మీ మీద వేసుకున్నారు. కర్మ అనేది శిక్ష కాదు, అది సమతుల్యత. మీరు గతంలో ఇచ్చింది ఇప్పుడు తిరిగి రావాల్సిన సమయం వచ్చింది, కాని అది నేరుగా రావడం లేదు. ముందు శుద్ధి జరుగుతుంది. ఈ జన్మలో మీరు అనుభవించిన బాధలు ఆ శుద్ధి ప్రక్రియ. మీరు లోపల బలంగా మారేందుకు ఈ బాధలు అవసరమయ్యాయి. ఇప్పుడు ఆ శుద్ధి ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. జనవరి నెల నుంచి మీ కర్మఫలాలు మారడం మొదలవుతాయి. భారంగా ఉన్న కర్మలు నెమ్మదిగా విడిపోతాయి. శుభకర్మల ఫలాలు ప్రత్యక్షంగా కనిపించడం మొదలవుతుంది. మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు ఎలా తిరిగి వస్తాయి? మీరు జీవితంలో చేసిన మంచి పనులు ఎప్పుడూ వృధా కాలేదు. మీరు సహాయం చేసిన వారు మిమ్మల్ని మరిచిపోయి ఉండవచ్చు, కాని విధి మరిచిపోలేదు.
మీరు ఎవరికైనా మనస్ఫూర్తిగా చేసిన సహాయం, మీరు ఆశ లేకుండా ఇచ్చిన మాట, మీరు ఎవరికైనా చూపించిన దయ ఇప్పుడు తిరిగి మీ జీవితంలో ప్రవేశిస్తుంది. కాని అదే రూపంలో కాదు. ఈ మంచి పనులు ఇప్పుడు అవకాశాలుగా, సహాయంగా, సరైన సమయంలో వచ్చిన వ్యక్తులుగా మీ ముందుకు వస్తాయి. మీరు గమనించకపోయినా మీ మార్గం సాఫీగా మారడం మొదలవుతుంది. ఇప్పటివరకు మీరు ఒంటరిగా పోరాడారు. ఇకపై మీతో పాటు నడిచే పరిస్థితులు వస్తాయి. ఇది మీరు చేసిన మంచి పనుల ప్రతిఫలం. మీకు రావాల్సిన మంచి ఇంకా పూర్తిగా రాలేదు. ఇది ఆరంభం మాత్రమే. మీరు ఈ మార్పులను అంగీకరిస్తే మీ జీవితం పూర్తిగా కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. మీరు చేసిన మంచి ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది. ఇది మీనరాశి వారికి విధి ఇచ్చే న్యాయం. డబ్బు, ఉద్యోగం, జీవితం 3 మార్పులు. మీనరాశివారి జీవితంలో డబ్బు, ఉద్యోగం, వ్యక్తిగత జీవితం 3 వేర్వేరు అంశాల్లా కనిపించినా ఇవి 3 ఒకే దారిలో కలిసి మారబోతున్నాయి. ఇప్పటివరకు మీకు డబ్బు వచ్చినా నిలవలేదు. ఉద్యోగం ఉన్నా సంతృప్తి లేదు. జీవితం నడుస్తున్నా అర్థంలేని ఖాళీ అనిపించింది. ఈ 3 సమస్యలు ఒకదానికొకటి కారణాలుగా మారాయి. ఇప్పుడే ఈ స్థితి ముగిసే దశకు వచ్చింది. డబ్బు విషయంలో అడ్డంకులు తగ్గడం మొదలవుతుంది. ఖర్చులు తగ్గుతాయని కాదు, ఆదాయం అర్థం వచ్చేలా మారుతుంది. ఉద్యోగంలో మీపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది, లేదా కొత్త అవకాశం రూపంలో మార్పు వస్తుంది. జీవితం మీద మీకు నియంత్రణ తిరిగి వస్తుంది. ఈ 3 మార్పులు ఒకేసారి జరగడం వల్లే మీకు ఇది అదృష్టంగా అనిపిస్తుంది. కుటుంబంలో వచ్చే మార్పు. మీనరాశివారి కుటుంబ జీవితంలో చాలా కాలంగా చెప్పుకోలేని ఒత్తిడి ఉంది. బయటకు కనిపించదుగాని లోపల ప్రతి ఒక్కరూ మౌనంగా పోరాడుతున్నారు. మీరే ఎక్కువగా భరిస్తున్నారు. కుటుంబం కోసం మీ కోరికలను వదిలిపెట్టారు. ఇప్పుడు కుటుంబంలో ఒక చిన్న మార్పు మొదలవుతుంది. పెద్ద గొడవ కాదు, పెద్ద సంబరమూ కాదు, కానీ మాటల్లో స్పష్టత వస్తుంది. అపోహలు తగ్గుతాయి. ఒకరిపై ఒకరికి అర్థం పెరుగుతుంది. మీ మాటకు విలువ రావడం మొదలవుతుంది. మీరు ఒంటరిగా బాధపడాల్సిన అవసరం ఇక ఉండదు. కుటుంబం నెమ్మదిగా మీకు బలమవుతుంది. ఇది మీ జీవితంలో చాలా కీలకమైన మార్పు. మీనరాశివారి కన్నీళ్లు ఎందుకు లెక్కపడ్డాయి? మీరు ఎంతసార్లు ఒంటరిగా ఏడ్చారో మీకే తెలుసు. ఎవరికీ తెలియకుండా, ఎవరికీ కనిపించకుండా కార్చిన కన్నీళ్లు చాలా ఉన్నాయి. మీరు బలహీనులని కాదు, మీరు ఎక్కువగా భరిస్తారని అది చూపిస్తుంది. ఆ కన్నీళ్లు వృధా కాలేదు. ప్రతి కన్నీటి వెనుక ఒక ప్రార్థన ఉంది, ఒక నిశ్శబ్ద అరుపు ఉంది. ఆ అరుపు ఇప్పుడు విధి విన్నది. అందుకే మార్పు మొదలైంది. మీ కన్నీళ్లు మిమ్మల్ని బలహీనంగా చేయలేదు. అవే మీకు రావాల్సిన మంచి దారిని శుద్ధి చేశాయి. ఇది మీనరాశివారికి జరిగే మౌన న్యాయం. ఈ వీడియో మీకు మాత్రమే ఎందుకు కనిపించింది? ఈ వీడియో ప్రతి ఒక్కరికీ కనిపించదు. ఇది వినాల్సిన వారికి మాత్రమే కనిపిస్తుంది. మీరు ఈ దశలో లేకపోతే ఈ మాటలు మీకు అర్థం కావు. కానీ మీరు ఈ దశలో ఉన్నారు కాబట్టే ఇది మీకు చేరింది. మీ జీవితంలో ఇప్పుడొక మలుపు దగ్గరగా ఉంది. ఆ మలుపు గురించి ముందుగా తెలియజేయడానికి ఈ సందేశం వచ్చింది. ఇది భయపెట్టడానికి కాదు, సిద్ధం చేయడానికి. మీరు ఇది చదువుతున్నారంటే మీ ఆత్మ సిద్ధంగా ఉందని అర్థం. అందుకే ఇది మీ వరకు వచ్చింది. మహాలక్ష్మి కృప మీపై ఎందుకు పడుతుంది? మహాలక్ష్మి కృప సంపద మాత్రమే కాదు, అది స్థిరత్వం, శాంతి, సంతృప్తి. మీనరాశివారు ఈ 3 విషయాలను చాలా కాలంగా కోరుకుంటున్నారు. మీరు లోభం లేకుండా జీవించారు, ఇతరులకు హాని చెయ్యలేదు. అందుకే మహాలక్ష్మి కృప మీపై పడుతోంది. ఇది ఒక్క రోజులో జరగదు, కానీ ఒకసారి మొదలైతే ఆగదు. మీ జీవితం నెమ్మదిగా గానీ ఖచ్చితంగా సరైన దారిలోకి వస్తుంది. ఇది మీకు రావాల్సిన సమయం. మీనరాశివారు, ఇక్కడితో ఈ వీడియో ముగుస్తుంది అనుకోకండి. ఇక్కడితో మీ జీవితంలో ఒక కొత్త దశ మొదలవుతోంది. ఇప్పటివరకు మీరు భరించిన ప్రతి బాధ, ప్రతి మౌన కన్నీరు, ప్రతి ఒంటరి పోరాటం ఏదీ వృధా కాలేదు. విధి మీను ఇప్పటివరకు పరీక్షించింది. ఇప్పుడే మీను ఆశీర్వదించబోతోంది. 2026 జాన్యువరి 1, 2, 3, 4 ఈ తేదీలను తేలికగా తీసుకోకండి. ఈ 4 రోజులు మీ జీవితాన్ని మలుపు తిప్పే శక్తి కలిగిన రోజులు. మీరు విన్న మాటల్లో ఏదైనా మీ మనస్సును తాకితే అది యాదృచ్ఛికం కాడు, అది మీ ఆత్మకు వచ్చిన సంకేతం. ఇప్పుడొక క్షణం మనస్సులో ఈ మాట చెప్పుకోండి: నేను భయపడను, నా విధిని నేను స్వీకరిస్తాను. మహాలక్ష్మీదేవి కృప మీ ఇంట్లోకి, మీ జీవితంలోకి నిశ్శబ్దంగా కానీ
శాశ్వతంగా ప్రవేశించుగాక. మీకు శాంతి లభించుగాక. మీకు స్థిరత్వం కలుగుగాక. మీకు అదృష్టం నిలిచిపోగాక. ఈ వీడియో మీకు ఉపయుక్తంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ కుటుంబంలో మీ స్నేహితుల్లో మీనరాశివారుంటే తప్పక షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీ విధికి సంబంధించిన ముఖ్యమైన సూచనలు మీరు మిస్ కాకుండా ఉంటాయి. ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్. ఇది సత్యం మాత్రమే చెప్పే మాట. మళ్ళీ మరో శక్తివంతమైన జ్యోతిష్య ఫలితంతో మిమ్మల్ని కలుస్తాను. మీకు మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండుగాక.